హలో మై డియర్ లక్కీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. కవచరహిత అండాలకు ఉదాహరణలు: లొరాంథస్, బెలనోఫోరా. కోర్కీ భవనం అనే శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం దేనిలో కనిపిస్తుంది? ఈస్ట్. పునరుత్పత్తిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే థియోఫ్రాస్టస్. విత్తనం మొలకెత్తాలంటే తగినంత నీరు, గాలితో పాటు ఇంకా ఏ కారకం సహకరిస్తే విత్తనం మొలకెత్తుతుంది? ఉష్ణోగ్రత. పరాగనాళం స్త్రీ బీజకణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు ఏవి అంటే సినర్జిడ్లు. పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంలో కణాలు, కేంద్రకాలు, ఫలదీకరణాల సంఖ్య వరుసగా 7, 8, 2. పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంలో కణాలు వచ్చేసి 7, కేంద్రకాలు 8, ఫలదీకరణాల సంఖ్య వచ్చి 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.